సోషల్ మీడియా వేధింపులకు గీతాంజలి అనే వివాహిత బలైపోయింది. ప్రస్తుతం ఈ ఇష్యూ మీద మనతో పాటు మాట్లాడేందుకు వాసిరెడ్డి పద్మ ఉన్నారు. మేడం చెప్పండి, ఇలాంటి ఘటనలు ఎలా చూస్తారు? ఇది చాలా పైశాచికత్వానికి పరాకాష్ట. ఒక అమ్మాయి నిండు ప్రాణాన్ని, ఒక బీసీ మహిళ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీ సైకో సోషల్ మీడియా బ్యాచ్ని తక్షణం అరెస్ట్ చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఘటన పట్ల చాలా కలిచివేసింది. ఆయన హృదయాన్ని కూడా స్పందించారు. ఈ రోజున ప్రభుత్వ పరంగా పూర్తిగా అండదండగా ఉంటామని చెప్పారు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం కూడా జరిగింది. ఈ ఘటన విషయాన్ని అత్యంత సీరియస్గా మేము పరిగణిస్తున్నాం. ప్రభుత్వం తరపున, అదేవిధంగా మహిళా లోకం తరపున కూడా చాలా సీరియస్గా పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఇష్టానుసారంగా ఆమెని ఒక మహిళ మీద మాట్లాడరానటువంటి మాటలు మాట్లాడినటువంటి ఫలితంగా ఆమె ఈ రోజున ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి. ఇద్దరు చిన్న బిడ్డల్ని ఇంట్లో పెట్టుకుని ఆత్మహత్య చేసుకుందంటే ఏ పరిస్థితికి నెట్టారు అనేటటువంటి అర్థమవుతుంది. ఆమె చేసిన తప్పల్లా ఏంటి, మంచిగా ఒక ఇళ్ల పట్టా నాకు జగనన్న ఇచ్చారు అనేటటువంటి దాంతో సంతోషంతో కొంచెం ఆనందం వ్యక్తం చేసినందుకు వెంటాడి వేధించి వేట కుక్కల్లాగా ఆమె జీవితాన్ని బలిగొన్నారు. ఒక పశువుల్లాగా వ్యవహరించారు సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా. దీనికి ప్రాయచిత్తము, పశ్చాత్తాపము ఆ పార్టీలు చెల్లించాల్సిందే. ఎందుకంటే ఒక మహిళకి సంబంధించి ఆమె ఏమీ రాజకీయ నాయకురాలు కాదు, కనీసం మా పార్టీ కార్యకర్త కూడా కాదు. కేవలం ఒక లబ్ధిదారు. అమ్మఒడి పథకంతో పాటు అనేక పథకాలతో పాటు ఇళ్ల పట్టా కూడా ఇచ్చారు జగనన్న గారు. ఇంకా నాకు కావాల్సిందే ఉంది జీవితంలో అనేటటువంటి ఒక ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు మీరు ఒక రాక్షసుల్లాగా ఆమె ప్రాణాన్ని బలిగొన్నారు. మీకు మంచి చేయడం తెలియదు. మీ జనసేన, మీ తెలుగుదేశం పార్టీ ఏలినటువంటి ప్రభుత్వ హయాంలో ఏ మహిళకి కూడా ఇంటి పట్టాలు ఇవ్వలేదు. ఆ మహిళ పేరుతో ఇంటి పట్టాలు వచ్చి వాళ్ళ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటే వాళ్ళని ఇష్టానుసారం బూతులు తీటి, వాళ్ళని మొత్తం కూడా బాడీ షేమింగ్ చేసి ఇష్టానుసారం మాట్లాడి చివరికి బతకడం కంటే చావడం మేలు అనేటటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చారు. ఇది మహిళా లోకం గమనిస్తూనే ఉంది. ఈరోజు మాట్లాడాలి, ఆ పార్టీ అధినేతలు మాట్లాడాలి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి. ఇవాళ గీతాంజలి మరణానికి కారణమైనటువంటి పార్టీల అధినేతలు నోరు విప్పకుండా ఈ రోజున ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్తామంటే కుదరదు. ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం అండగా నిలబడుతోంది, మేము అండగా నిలబడుతున్నాం గీతాంజలి కుటుంబానికి. కానీ ఈరోజు ఆ పార్టీ అధినేతలు, ఆమె మరణానికి కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధినేతలు స్పందించాలి, వేరే నాయకులు కాదు. అధినేతలు స్పందించాలి. ఈ రోజున ఆ కుటుంబానికి ఏం చెప్తారో ఇవాళ పబ్లిక్గా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్తూ ఉన్నాను. గీతాంజలి మరణానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. ఇప్పటికే ఈ ఘటన మీద ఎవరైతే ఉన్నాడు చంద్రబాబు కావచ్చు, ఇటు పవన్ కూడా స్పందించాలని చెప్పి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.